సోదరీసోదరులారా, మనమందరం ఒకరినొకరు కలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచిద్దాం. మన దైనందిన జీవితంలో మనం తరచుగా ఇతరులను, వారి పనులను, వారి నడవడికను గమనిస్తూ ఉంటాం. ఎవరైనా ఒక పనిని ఒక నిర్దిష్ట పద్ధతిలో చేస్తుంటే అది మనకు నచ్చకపోతే మనం వెంటనే తీర్పు చెప్పడానికి సిద్ధపడతాం. అది సరికాదు, ఇది తప్పు, వారు అలా చేయకూడదు అని మనం మనసులోనూ మాటల్లోనూ తీర్పులిచ్చేస్తాం. అయితే ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను మనల్ని మనం వేసుకోవాలి. ఇతరుల సేవను లేదా జీవితాన్ని తీర్పు తీర్చడానికి మనకు అధికారం ఎక్కడినుంచి వచ్చింది? మనలో ప్రతి ఒక్కరం ఒక గొప్ప యజమాని క్రింద ఉన్న సేవకులం. ఆ యజమాని ఎవరంటే ఆయనే మన సృష్టికర్త, మన ప్రభువు. ప్రతి సేవకునికి తన సొంత యజమాని ఉంటాడు. ఆ సేవకుడు తన యజమాని కొరకు పనిచేస్తాడు. అతడు నిలబడి ఉన్నాడా అంటే తన పనిని సరిగా చేస్తున్నాడా లేదా పడిపోయాడా అంటే తన పనిలో విఫలమయ్యాడా అనే విషయం ఎవరికి సంబంధించినది? అది కేవలం ఆ సేవకునికి, అతని యజమానికి మాత్రమే సంబంధించిన విషయం. ఒక సేవకుడు తన యజమాని ముందు నిలబడగలిగాడా లేదా అన్నది నిర్ణయించాల్సింది ఆ సేవకుడితోటి సేవకుడు కాదు. ఒక తోటి సేవకుడిగా ఇతరులు సరిగ్గా నిలబడలేదని మనం తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క బలాన్ని, బలహీనతను, నిజాయితీని, పరిస్థితులను పూర్తిగా తెలిసినవాడు ఆ యజమాని మాత్రమే. ఒకరి గురించి మనం తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నప్పటికీ లేదా వారు దారి తప్పారని మనం భావించినప్పటికీ ఒక గొప్ప సత్యం ఉంది. ఆ యజమాని తన సేవకుణ్ణి నిలబెట్టడానికి శక్తిగలవాడు. ఆ ప్రభువు ఎంత ప్రేమగలవాడంటే తన సేవకుడు పడిపోయినా మళ్లీ అతన్ని నిలబెట్టడానికి శక్తిగలవాడు. ఒకవేళ మనం బలహీనపడి పడిపోయినట్లు అనిపించినా ఆయన ప్రేమ మరియు కృప మనల్ని మళ్లీ నిలబెట్టగలవు. మన ప్రయత్నంలో మనమెంత విఫలమైనా మన ప్రభువు మనపట్ల కృప చూపించి మనల్ని తిరిగి శక్తివంతంగా నిలబెట్టగలడు. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి? తీర్పు చెప్పే స్థానంలో మనం లేము. ఇతరుల జీవితాలను, వారి విశ్వాసాన్ని, వారి పనులను మనం నిశితంగా పరిశీలించి తీర్పు చెప్పే బదులు మనం మన దృష్టిని మనపై కేంద్రీకరించాలి. మనం మన యజమాని ముందు ఎలా నిలబడుతున్నాం? మన సొంత జీవితంలో మనం విశ్వసనీయంగా ఉన్నామా? ఇతరుల గురించి చింతించే బదులు లేదా వారిని తీర్పు తీర్చే బదులు ప్రేమతో, దయతో వారిని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ తమ ప్రభువు ముందు మాత్రమే లెక్క అప్పగించాలి. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు, ప్రేమ చూపించవచ్చు, కాని తీర్పు తీర్చే పనిని ఆ యజమానికి, ఆ ప్రభువుకే వదిలివేయాలి. ఎందుకంటే మనమందరం ఆఖరి రోజున ఆయన ముందు నిలబడతాం. మనం ఒకరినొకరు తీర్పు తీర్చినందుకు కాదు, కాని మన ప్రభువుకు మనం ఎంత విశ్వసనీయంగా ఉన్నందుకు ఆయన ముందు నిలబడతాం. ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. ఇతరుల పట్ల ప్రేమను, దయను చూపిద్దాం. అందరం మన ప్రభు ముందు